Hi, hello friends. Welcome to T Academy. Today I am going to discuss about the Andhra Pradesh recruitment of assistant professors in universities, syllabus for the screening test. In my previous video, I discussed the screening test paper 1 for all the common branches of assistant professor post year. Okay, in that previous video, we have discussed that the question paper will be of 120 questions. Okay, so it will be of objective type and it will have duration of 2 hours. Now similarly, today I am going to discuss my core engineering branch. That's a paper 2. Okay, so thank you for your views and the comments about the previous video. But most of your, I don't know whether you are watching the video completely or not, but simply you are asking questions. Sir, MTech is eligible, MTech is enough. So what I am saying, please watch the video till the end. Not this video, any video. Okay. సో అందరూ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, దాని తర్వాత క్వశ్చన్ అడగండి. సో వీడియో చూడకుండా ఎంటెక్ ఎలిజిబులా సార్, ఎంటెక్తో పాటు పిహెచ్డి కావాలా ఖచ్చితంగా అంటే ఎన్నిసార్లు నేను రిప్లై ఇవ్వడానికి కష్టమవుతుంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ watch the video till the end. Don't skip the video. Okay, see that video. After that, if you are getting doubts, then I will try to solve your doubt. But without watching that video, simply you are asking means it's very difficult to get the answers, right? Please. Okay, so in the paper 2 we'll discuss here. So today's part we'll discuss paper 2 here. So in the paper 2, as you see here, there are 180 objective questions. In the paper 1 there are 120. ఇప్పుడు మనకు 180 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 180లో డ్యూరేషన్ ఎంత అంటే 3 అవర్స్, అదే 120కి అయితే 2 అవర్స్ టైం ఇచ్చారు. ఓకే, ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అండ్ ఒకవేళ మీరు క్వశ్చన్ రాంగ్ చేస్తే దట్ ఈస్ అ నెగటివ్ మార్కింగ్, దెర్ విల్ బి 1/3 ఆఫ్ ద మార్క్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద క్వశ్చన్ హియర్. ఓకే, సో ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ ద క్వశ్చన్ పేపర్ ఆల్సో. So if possible, I will give the solutions of that paper. Okay, but it's very difficult to get the papers. Okay, if you have the paper, please share with me to my mail ID so that I can distribute or let you know that questions, right? So electrical engineering part I'm going to discuss. Okay, so in the section there are two sections in the electrical engineering part for the assistant professor post. So assistant professor post సంబంధించినటువంటి టూ పార్ట్స్ ఉన్నాయండి మనకు. ఒకటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో టూ పార్ట్స్ ఉన్నాయి. ఆ ఫస్ట్ పార్ట్ ఏంటంటే సార్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్. సో ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి సిలబస్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఫస్ట్ లీనియర్ ఆల్జిబ్రా, ఓకే, మ్యాట్రిక్స్ ఆల్జిబ్రా, సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, ఈగన్ వాల్యూస్ అండ్ ఈగన్ వెక్టర్స్. సో సింపుల్ కాన్సెప్ట్ ఇది. ఆ తర్వాత క్యాలిక్యులస్, సో మీన్ వాల్యూ థీరం, థీరమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్, ఎవల్యూషన్ ఆఫ్ డిఫైనైట్ అండ్ ఇంప్రాపర్ ఇంటిగ్రల్స్. సో ఇవన్నీ మ్యాథ్స్ సంబంధించి ఉన్నాయండి. ఓకే, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కూడా అడిగారు. సో కాంప్లెక్స్ వేరియబుల్స్ ఉన్నాయి. సో టాపిక్స్. ఓకే, తర్వాత ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ న్యూమరికల్ మెథడ్స్. ఓకే, సో ఇవి జనరల్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి, ఇట్స్ యాప్టిట్యూడ్ కాదు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి టాపిక్స్ అనమాట. ఓకే, సో ఇప్పుడు రెండు మనకు మెయిన్ కోర్ బ్రాంచ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ చూసాం. ఇది మనకు ఇంజనీరింగ్. ఓకే, సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండి, రైట్. సో లెట్ మీ చేంజ్ ద కలర్ హియర్, రైట్. ఓకే, సో electrical engineering. So section 2 will have first with electrical circuits. Okay, so we'll discuss the syllabus of electrical engineering in detail here, right? Network graph. So network graph అనే నెట్వర్క్ టోపాలజీ ఏమొస్తాయి మనకు. ఓకే, సో కట్ సెట్ మ్యాట్రిక్స్, టైసెట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ వస్తాయండి. తర్వాత కేసీఎల్ కేవీఎల్ మీద మనకు బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత నోడల్ మెష్ అనాలిసిస్, అప్లికేషన్ ఆఫ్ కేవీఎల్ అండ్ కేసీఎల్. అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ట్రాన్షియంట్ రెస్పాన్స్ ఆఫ్ డీసీ అండ్ ఏసీ సర్క్యూట్. సో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, తర్వాత సైనసాయిడల్ స్టడీ స్టేట్ అనాలిసిస్ మీద సింపుల్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. రెజొనెన్స్ మీద ఖచ్చితంగా మనకు ఒక ఫార్ములా బేస్ మీద, సో దిస్ ఇస్ ఫార్ములా బేస్ మీద క్వశ్చన్ ఉండొచ్చు. సో ప్యాసివ్ ఫిల్టర్స్ మీద ఫార్ములా బేస్ మీద హై పాస్ ఫిల్టర్, లో పాస్ ఫిల్టర్, వాటి ఫ్రీక్వెన్సీ ఎంత అని ఉంటాయి. సో ఐడియల్ కరెంట్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ అయితే స్పెసిఫిక్గా మనకి ఏముంటావు, కానీ ప్రాబ్లమాటిక్లో మనకు అప్లికేషన్ అవ్వచ్చు. ఓకే, ఐడియల్ కరెంట్ అండ్ వోల్టేజ్ సోర్సెస్ అండ్ థీరమ్స్ ఉన్నాయి మనకు. సో థీరమ్స్ ఏవి ఇచ్చారు సార్ అంటే మనకు వీ హ్యావ్ Thevenin's theorem, right? Let me correct here. Thevenin's theorem is a, and if you know Thevenin's theorem, you can do simply Norton's theorem. And very important theorem, superposition theorem. Okay, and maximum power transfer theorem also there. And the two port networks are there. In the two port networks, we have H parameters, Y parameters, Z parameters, ABCD parameters. Okay, all the parameters are there. And in the three-phase circuits, there are some numerical problems. Okay, so power and power factor is in AC circuits. It's a simple concepts only.
Okay, so I am trying to get the question paper. Once I got the question paper, I will try to explain all the things here. Okay, this is about the networks, right? Okay, or electrical circuits. Next, section 3. That means section 3 is given. So electromagnetic fields, very very important one. So in that one, electromagnetic fields, the basics of EMF are there. So Coulomb's law there, electric field intensity. Okay, electric field intensity, E, electric flux density, D, Gauss law. Okay, divergence theorem, electrical field and a potential due to point, line, plane, and spherical charge distribution. So total EMF syllabus will be here. Okay, effect of dielectric medium capacitance. Okay, సో ఒక ప్రొఫెసర్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలంటే ఈఎంఎఫ్ అనే సబ్జెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ చేసేది ఈఎంఎఫ్ సబ్జెక్ట్లోనే ఇస్తారు. ఆంపియర్స్ లా, ఓకే, సో కర్ల్, ఫ్యారడేస్ లాస్, లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్స్, ఇండక్టెన్స్ అండ్ మ్యాగ్నెటోమోటివ్ ఫోర్స్ ఎంఎంఎఫ్, రిలక్టెన్స్, మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్, సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఓకే, సో ఇవి ఉన్నాయి. తర్వాత సిగ్నల్ సిస్టమ్స్ మీరు చూడొచ్చు. సిగ్నల్ సిస్టమ్స్లో మనకు ఎక్కువగా మనకు థీరమ్స్ మీద ఇస్తారండి. ఓకే, ఆపరేషన్స్ మీద థీరమ్స్ మీద ఉన్నాయి. తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ కంటిన్యూస్ అండ్ డిస్క్రీట్ టైమ్ సిగ్నల్స్, షిఫ్టింగ్ అండ్ స్కేలింగ్ ఆపరేషన్స్, దర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. సో లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ అండ్ క్యాజువల్ సిస్టమ్స్, Fourier transformation, representation of continuous periodic signals, sampling theorem is an important one. Application of Fourier theorems, Laplace transformation and Z transformation. So వీటి యొక్క ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మన ఎలక్ట్రికల్ మిషన్స్లో వచ్చారంటే మనకు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, డీసీ మిషన్స్ ఉన్నాయి, ఇండక్షన్ మిషన్స్ ఉన్నాయి, తర్వాత సింక్రోనస్ మిషన్స్ ఉన్నాయి. సో సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లో వాళ్ళ టాపిక్ అంటే ఈక్వలెంట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఓకే, ఫేజర్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ఎలా చేస్తారు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో ఏం చేస్తారు, ఏ రాస్ కనుక్కుంటారు, రెగ్యులేషన్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తారు. ఓకే, సో ఇది మాత్రం ఇక్కడ అయిపోయింది. ఇక్కడ మనకు ఆటో ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఇవ్వలేదండి క్వశ్చన్. ఓకే, ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ చేస్తారు, ఆటో ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఉందంటే. సో నెక్స్ట్ త్రీ ఫేజ్ సర్క్యూట్ ట్రాన్స్ఫార్మర్స్. త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్లో కనెక్షన్స్ ఉన్నాయి, అంటే డెల్టా కనెక్షన్, స్టార్ కనెక్షన్, స్టార్ టు స్టార్, డెల్టా టు స్టార్. ఓకే, వీటి నుంచి మనకు వెక్టార్ డయాగ్రామ్స్ కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. ఓకే, ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్, సింపుల్ టాపిక్. ఆటో ట్రాన్స్ఫార్మర్ని ఆర్డినరీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్తో కంపేర్ చేసినప్పుడు మనకు కొన్ని టాపిక్స్ వస్తాయి. సో అవి ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రోమెకానికల్ ఎనర్జీ కన్వర్షన్ ప్రిన్సిపల్స్లో మనకు టార్క్ ఫోర్స్ ఈక్వేషన్స్ ఎలా వస్తాయి. ఇక్కడికి ఇది ట్రాన్స్ఫార్మర్స్ అయిపోయింది. నెక్స్ట్ డీసీ మిషన్స్లో మనకు సపరేట్లీ ఎగ్జైటెడ్, ఓకే, సిరీస్ అండ్ షంట్, మోటరింగ్ అండ్ జనరేటింగ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. సో క్యారెక్టరిస్టిక్స్లో కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుందండి, ఎందుకంటే స్టార్టింగ్లో క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, టీ ప్రపోర్షనల్ టు ఐఏఆర్, టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు ఐఆర్, టార్క్ ఇస్ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్. ఓకే, తర్వాత స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్, ఈఎంఎఫ్ ఈక్వేషన్స్. ఓకే, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ టెస్టింగ్ సంబంధించి ఎక్కువగా అడగలేదు, జస్ట్ అడిగింది మాత్రం వాళ్ళు సిరీస్, షంట్, మోటరింగ్ అండ్ జనరేటింగ్ మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. ఓకే, స్టార్టింగ్ ఓకే మనకు 3 పాయింట్ స్టార్టర్, 4 పాయింట్ స్టార్టర్ వస్తాయి, అండ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్స్. సో స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్లో మనకు డీసీ సిరీస్ మోటార్ విధంగా ఉంటుంది, డీసీ షంట్ మోటార్ విధంగా ఉంటుంది, కాంపౌండ్ మోటార్స్ విధంగా ఉంటాయి. ఆ స్పీడ్ కంట్రోల్ టెక్నిక్స్ ఎలా ఉంటాయి, వాటి నుంచి క్వశ్చన్స్ చేస్తున్నారు. సో త్రీ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్. సో ఆపరేషన్ మీద ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్, స్పీడ్ టార్క్ క్యారెక్టరిస్టిక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుందండి. ఈ క్వశ్చన్ లేకుండా అయితే ఉండదు. ఓకే, నో లోడ్ అండ్ బ్లాక్ రోటర్ టెస్ట్ ఎందుకు చేస్తారు, దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈక్వలెంట్ సర్క్యూట్. సో ట్రాన్స్ఫార్మర్కి తర్వాత ఇండక్షన్ మోటార్కి కంపారిజన్ కూడా చేయొచ్చు అన్నమాట ఇక్కడ మనం. ఓకే, స్టార్టింగ్ అండ్ స్పీడ్ కంట్రోల్. సో వివైఎఫ్ కంట్రోల్ మెథడ్స్ ఇంపార్టెంట్ ఇక్కడైతే. సో ఆపరేటింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్. సో ఇండక్షన్ మోటార్ యొక్క ఆపరేటింగ్ ప్రిన్సిపల్ కన్నా ఎక్కువగా వాళ్ళు అప్లికేషన్స్ అడుగుతున్నారు, ఎక్కడ వాడతారు, ఎలా వాడతారు. మనకు సింగిల్ ఫేజ్ మోటార్స్ మనకు సెల్ఫ్ స్టార్టింగ్ కాదు కాబట్టి. ఓకే, సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ ఆర్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్. సో టు మేక్ ద సెల్ఫ్ స్టార్టింగ్ వీఆర్ యూజింగ్ ద ఆక్సిలరీ వైండింగ్ అండ్ మెయిన్ వైండింగ్స్. ఓకే, అవి ఉన్నాయి. సింక్రోనస్ మిషన్స్లో మనకు టైప్ ఆఫ్ ఏ మిషన్స్ ఉన్నాయి, సిలిండ్రికల్ మిషన్, సైలెంట్ పోల్ మిషన్స్. వీటి యొక్క కన్స్ట్రక్షన్ మీద ఒకటి ఉంటుంది, వీటి యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయి, రెగ్యులేషన్. రెగ్యులేషన్లో మనకు జెడ్పిఎఫ్, ఏఏసీ మెథడ్స్ ఇంపార్టెంట్, పోటీ ట్రయాంగిల్ మెథడ్ కూడా ఇంపార్టెంట్, అండ్ ప్యారల్ ఆపరేషన్ ఆఫ్ జనరేటర్స్. ఓకే, సో ప్యారల్ ఆపరేషన్గా ఉన్నప్పుడు ఏ మిషన్ లీడింగ్లో ఉంటుంది, ఏ మిషన్ లాగింగ్లో ఉంటుంది, వీకర్స్, ఇన్వర్టర్ వీకర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ స్టార్టింగ్ ఆఫ్ సింక్రోనస్ మోటార్స్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి. సో టైప్స్ అండ్ లాసెస్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మిషన్స్. సో ఇవి జనరల్గా ఇచ్చేసారు, టైప్స్ అండ్ లాసెస్ ఆఫ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేషన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ మిషన్స్, అంటే అన్ని మిషన్స్ సంబంధించి లాసెస్ ఎలా ఉంటాయి జనరల్ కనుక్కోమన్నారు. నెక్స్ట్ మనకు పవర్ సిస్టమ్ ఇచ్చారు. సో పవర్ సిస్టంలో పవర్ జనరేషన్ కాన్సెప్ట్స్లో టైడల్, థర్మల్, హైడ్రల్, న్యూక్లియర్. ఓకే, ఇవి కాకుండా
మనకు సోలార్ కూడా అడుగుతున్నారు ఎక్కువగా. ఓకే. సోలార్‌లో బ్యాటరీ సెల్స్ యొక్క ఎఫిషియన్సీ, సెల్స్ మీద క్వెషన్స్ ఎక్కువ వస్తున్నాయండి అడ్వాన్స్‌డ్ లెవెల్‌లో. ఓకే. సో, అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏసీ అండ్ డీసీ ట్రాన్స్‌మిషన్‌లో హెచ్‌వీడీసీ కాన్సెప్ట్స్‌లో మనకు బైపోలార్, మోనోపోలార్ ఉన్నాయి. వాటి యొక్క బ్యాక్ టు బ్యాక్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి. ఓకే. సో, వాటిని డెప్త్‌గా అడుగుతున్నారు. ఓకే. కంట్రోల్స్‌లో. తర్వాత మోడల్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ అనేది మనకు 3 మోడల్స్ ఉన్నాయి. లాంగ్, షార్ట్, మీడియం. సో, ఓకే. సో, కేబుల్స్‌లో డిఫరెంట్ కేబుల్స్ ఉన్నాయి మనకు. ఓకే. సిరీస్ అండ్ షంట్ కాంపెన్సేషన్. సో, ఇట్స్ ఎ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్‌లో వస్తుంది యాక్చువల్‌గా. సిరీస్ షంట్ కాంపెన్సేషన్‌లో మనకు కాంపెన్సేషన్ యూజ్ చేయడం ద్వారా మనకు వోల్టేజ్ ఎలా ఉంటుంది, పవర్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది, ఈ వీటి మీద క్వెషన్స్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రికల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సులేటర్స్. ఓకే. సో, యాక్చువల్‌గా ఎలక్ట్రిక్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉండాలి. మిస్టేక్ ఉంది. ఎలక్ట్రికల్ ఫీల్డ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఇన్సులేటర్స్. సో, ఇన్సులేటర్స్ మనకు పిన్ టైప్, షాకిల్ టైప్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క స్ట్రింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. డిస్ట్రిబ్యూషన్‌లో రింగ్ తర్వాత మెయిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఎలా ఉంటాయి, వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి, అందులో చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ ఉన్నాయన్నమాట. వోల్టేజ్ డ్రాప్ క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి. సో, పర్ యూనిట్ క్యాన్ బేస్ మీద ఖచ్చితంగా ఒక క్వెషన్ ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనకు ప్రీవియస్ ఓల్డ్ ఒక సిస్టమ్ ఇస్తారు. న్యూ పర్ యూనిట్ సిస్టమ్ కనుక్కోండి అంటారు. ఓకే. అలా ఉంటాయన్నమాట. లేదా ఇంపెడెన్స్ వాల్యూ ఇచ్చి దాన్ని పర్ యూనిట్‌లో మార్చండి అని ఇలా ఉంటాయి. తర్వాత బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్. సో, బస్ అడ్మిటెన్స్ మ్యాట్రిక్స్ మీద మనకు క్యాలిక్యులేషన్ సింపుల్‌గా ఉంటాయండి. ఓకే. ఉంటాయి. తర్వాత గాస్ సాడల్ మెథడ్ అండ్ న్యూటన్ రాప్సన్ మెథడ్. సో, గాస్ సాడల్ మెథడ్, న్యూటన్ రాప్సన్ మెథడ్ లోడ్ ఫ్లో స్టడీస్‌లో వీటి యొక్క కంపారిజన్స్ చూసుకోవాలి. కంపారిజన్స్ అంటే ఏ విధంగా ఇటరేషన్స్ ఎక్కువ జరుగుతాయి, ఎక్కడ మనకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తక్కువ పడతాయి, టైం టేకెన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వీటికి వస్తాయి. తర్వాత న్యూటన్ రాప్సన్ మెథడ్‌లో మనకు జకోబియన్ మ్యాట్రిక్స్ వస్తుందండి. సో, అది మనకు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసే క్వెషన్. సో, జకోబియన్ మ్యాట్రిక్స్. సో, అవన్నీ ఉన్నాయి. సో, ఈ ఆ టాపిక్స్ అన్ని కూడా మనకి ఇక్కడ వస్తాయన్నమాట. ఓకే. వోల్టేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ కంట్రోల్. ఓకే. ఉన్నాయి. సో, పవర్ ఫ్యాక్టర్ కరెక్షన్‌లో మనకు సిరీస్, షంట్ ఇవన్నీ వస్తాయన్నమాట. తర్వాత సిమెట్రికల్ కాంపోనెంట్స్ మీన్స్ ఫాల్ట్ అనాలిసిస్ చేయాలన్నమాట. సో, ఫాల్ట్ అనాలిసిస్, సిమెట్రికల్ కాంపోనెంట్స్, సిమెట్రికల్ అండ్ అన్‌సిమెట్రికల్ ఫాల్ట్ అనాలిసిస్. ఎల్‌జీ ఫాల్ట్, ఎల్‌ఎల్ ఫాల్ట్, తర్వాత డబుల్ ఎల్ ఫాల్ట్, త్రిబుల్ ఎల్ టు రౌండ్ ఫాల్ట్, త్రిబుల్ ఎల్ ఫాల్ట్స్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడితో మనకు ఫాల్ట్ అనాలిసిస్ అయింది. సో, ఫాల్ట్ అనాలిసిస్‌లో కూడా మనకు సింపుల్ క్వెషన్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకు ప్రీవియస్ గేట్ స్టాండర్డ్‌లో ఉంటుంది పేపర్ అనేది. ఓకే. బట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఓవర్ కరెంట్, డిఫరెన్షియల్ అండ్ డిస్టెన్స్ ప్రొటెక్షన్. సో, అక్కడ మొత్తం డిఫరెన్షియల్ కరెంట్, డిస్టెన్స్ ప్రొటెక్షన్ కూడా వచ్చేసారు. డిస్టెన్స్ ప్రొటెక్షన్ ఒక మో రిలే, తర్వాత అడ్మిటెన్స్ రియాక్టెన్స్‌లు ఇవన్నీ వస్తాయి. సర్క్యూట్ బ్రేకర్స్ ఇచ్చేసారు. సో, సర్క్యూట్ బ్రేకర్స్‌లో మనకు అన్ని సర్క్యూట్ బ్రేకర్స్ వస్తాయి. వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్స్, ఎయిర్ గ్లాస్ సర్క్యూట్ బ్రేకర్స్ ఇవన్నీ వస్తాయి. సిస్టమ్ స్టెబిలిటీ కాన్సెప్ట్స్ మీద మనకు క్వెషన్స్ ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఓకే. ఈక్విలిబ్రియం వీటి మీద ఖచ్చితంగా మనకు క్వెషన్స్ ఉంటాయి. సిస్టమ్ స్టెబిలిటీ కాన్సెప్ట్స్‌లో ఎక్కువగా మనకు వచ్చినటువంటి ఫార్ములాస్ ఏమంటే P ఈజ్ ఈక్వల్ టు ఈవీ/ఎక్స్ ఇంటూ సైన్ డెల్టా. సో, పవర్ ట్రాన్స్‌ఫర్ ఈ ఈక్వేషన్ మీద ఎక్కువగా మనకు క్వెషన్స్ టచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకే. సో, ఇవి మనకు పవర్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నమాట. కానీ ఇక్కడ మనకు యుటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సబ్జెక్ట్‌ని ఇవ్వలేదు. సో, యూడబ్ల్యూ మనకి సిలబస్‌లో లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకే. నెక్స్ట్ సెక్షన్ 7లో మనకు కంట్రోల్ సిస్టమ్స్ ఉన్నాయి. కంట్రోల్ సిస్టమ్స్‌లో స్టార్టింగ్‌లో మీకు ఎర్రర్ అనాలిసిస్ ఇవ్వలేదు. ఓకే. ఎర్రర్స్ ఏమి లేకుండా జస్ట్ అది స్కిప్ చేసి మ్యాథమెటికల్ మోడలింగ్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ సిస్టమ్ డైరెక్ట్‌గా ఇచ్చేసారు. ఫీడ్‌బ్యాక్ ప్రిన్సిపల్స్, ట్రాన్స్‌ఫర్ ఫంక్షన్స్ ఎలా చేయాలి, బ్లాక్ డయాగ్రామ్స్ అండ్ సిగ్నల్ ఫ్లో గ్రాఫ్స్ ఇవన్నీ కూడా నెట్వర్క్ రిడక్షన్ టెక్నిక్స్ అన్నమాట. అండ్ ట్రాన్సిషన్ స్టడీ అనాలిసిస్ ఆఫ్ లీనియర్ టైమ్ ఇన్వేరియంట్ సిస్టమ్స్ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆర్ఎస్ క్రైటీరియా. ఓకే. అండ్ నిక్విస్ట్ క్రైటీరియా, బోడో ప్లాట్స్, రోట్ లోకస్, స్టెబిలిటీ అనాలిసిస్. ఓకే. కాంపెన్సేటర్స్, లాగ్, లీడ్ అండ్ లీడ్ లాగ్ కాంపెన్సేటర్స్, కంట్రోలర్స్, PID కంట్రోలర్స్. సో, స్టేట్ స్పేస్ మోడల్, స్టేట్ ట్రాన్సిషన్ మ్యాట్రిక్స్. సో, ఎంటైర్ సిలబస్ ఆఫ్ కంట్రోల్ సిస్టమ్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే. ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఈజీ సబ్జెక్ట్ ఏమంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్స్, రైట్. సో, బ్రిడ్జెస్ అండ్ పొటెన్షియోమీటర్స్, మెజర్మెంట్ ఆఫ్ వోల్టేజ్, కరెంట్, పవర్, ఎనర్జీ, పవర్ ఫ్యాక్టర్ ఇవన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయి. ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్స్‌లో మనకు ఏ ఇన్స్ట్రుమెంట్‌కి కంట్రోలింగ్ టార్క్ ఉంటుంది, దాన్ని ఏం వాడతారు, ఎడ్డీ కరెంట్ డాంపింగ్ ఎక్కడ వాడతారు, అవి ఎలా ఉంటాయి, ఇవి అడిగారు. ఇన్స్ట్రుమేషన్ ట్రాన్స్ఫార్మర్స్‌లో ఎర్రర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో, DVMs అండ్ మల్టీమీటర్స్‌లో మనకు రెజల్యూషన్ మీద క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు. ఓకే. సో, ఫేజ్ అండ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్స్. ఓకే. And oscilloscopes and error analysis. So it is important topics in this subject here. And next to last two subjects, okay, analog and digital electronics. So characteristics of basic devices. ఓకే. సో బేసిక్ డివైస్ అంటే మనకు డయోడ్స్ ఎలా పనిచేస్తాయి, వాటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, BJT ఏంది, మాస్ఫెట్ ఏంది. సో సింపుల్ డయోడ్ సర్క్యూట్స్ అంటే మనకు సర్క్యూట్స్ అంటే రెక్టిఫైడ్ సర్క్యూట్స్ అని కవర్ అయిపోతాయండి. ఓకే. రెక్టిఫైర్ విత్ RLC కాంపోనెంట్స్. ఓకే. ఇవన్నీ ఇక్కడ మనకు మేజర్‌గా కవర్ అవుతాయి.
ఓకే. సో వీటికి అప్లికేషన్సే మనకు పవర్ ఎలక్ట్రానిక్స్‌లో కూడా వస్తాయన్నమాట. ఓకే. సో క్లిప్పింగ్ సర్క్యూట్స్, క్లాంపింగ్ సర్క్యూట్స్, రెక్టిఫైర్లు సింగిల్ ఫేసు, హాఫు, ఫుల్లు వాటి యొక్క రిపుల్ ఫ్యాక్టరు, ఫార్మ్ ఫ్యాక్టరు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. యాంప్లిఫైర్స్. సో యాంప్లిఫైర్స్‌లో బయాసింగ్ కాన్సెప్ట్స్‌లో మనకు ఫిక్స్డ్ బయాస్ ఉన్నాయి. ఆ తర్వాత కలెక్టర్ ఎమిటర్ బయాసింగ్, డిఫరెంట్ బయాసింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఓకే. ఈక్వివలెంట్ సర్క్యూట్స్ అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, లో ఫ్రీక్వెన్సీ ఎలా ఉన్నాయి. ఆసిలేటర్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైర్స్. సో ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైర్స్ మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్. క్యారెక్టరిస్టిక్స్ అండ్ అప్లికేషన్స్, సింపుల్ యాక్టివ్ ఫిల్టర్స్, VCOs, వోల్టేజ్ కంట్రోల్ ఆసిలేటర్స్ అండ్ టైమర్స్, కాంబినేషన్ అండ్ సీక్వెన్షియల్ సర్క్యూట్స్ ఇవన్నీ కూడా మనకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో వస్తాయి. మల్టీప్లెక్సర్స్ వస్తాయి, డీమల్టీప్లెక్సర్స్, స్కిమెట్ ట్రిగ్గర్, శాంపుల్ అండ్ హోల్డ్ సర్క్యూట్స్. So after sample and holding circuits, we have analog to digital and digital to analog converters. Okay, 8085 microprocessor architecture and programming. So programming with the compulsory మనకు క్వశ్చన్ వస్తుంది. కోడింగ్ చేసుకున్న తర్వాత మనకు మెమరీ ఎక్కడ సెల్ అయింది, వాటికి అడ్రస్ ఏంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆఫ్టర్ దట్ ఇంటర్ఫేసింగ్. సో 8051 మైక్రో కంట్రోల్స్ ఇవన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకే. సో ఇవి మన ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి సిలబస్. సో నెక్స్ట్ సెక్షన్ 10లో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఉన్న కాన్సెప్ట్స్లో మనకు కంపల్సరీగా పవర్ ఎలక్ట్రానిక్స్ ఉంటుందండి. సో పవర్ ఎలక్ట్రానిక్స్లో కంపల్సరీగా మనకు క్వశ్చన్స్ కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Characteristics of semiconductor power diodes, power devices. Okay, so diodes వస్తాయి, thyristors, SCR, triac, GTO, MOSFET, IGBT, DC to DC conversion means nothing but rectifiers. ఇంకా రెక్టిఫైర్స్లో మనకి ఇక్కడ కూడా వచ్చింది టాపిక్, బట్ ఇక్కడ అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఆఫ్టర్ దట్ వాళ్ళు బక్ బూస్ట్ కన్వర్టర్స్ అంటే చాపర్స్లో వెళ్ళిపోయాయి డైరెక్ట్గా. ఓకే. సింగిల్ ఫేజ్ అండ్ 3 phase కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్కంట్రోల్డ్ రెక్టిఫైర్స్ అంటే diode based circuits. Actually we are studying importance with the control rectifiers. సో కంట్రోల్ అంటే ఎస్సీఆర్ బేస్ మీద ఉపయోగపడతాయి, కానీ ఇక్కడ మనకు అన్కంట్రోల్ అంటే డయోడ్తో చదవచ్చు. లేదంటే ఎస్సీఆర్లో చదివిన టాపిక్కి ఫైరింగ్ యాంగిల్ 0 తీసుకుంటే మనకు అన్కంట్రోల్ రెక్టిఫైర్స్ వస్తాయి. తర్వాత లైన్ కామ్యుటేటెడ్ థైరిస్టర్ బేస్డ్ కన్వర్టర్స్, నథింగ్ బట్ ఓకే. సో సింప్లీ రెక్టిఫైర్స్. ఓకే. బైడైరెక్షనల్ AC to DC source converters. So AC to DC means it's nothing but rectifier. Okay. So DC to AC means inverters. So issues of current harmonics. Okay, line current harmonics, power factor, depreciation factor of AC to DC converters. Entire here AC circuit, rectifiers only. After that single phase and 3 phase inverters. So inverters లో వచ్చిన టాపిక్ ఇది. ఇన్వర్టర్స్ లో మనకు డిఫరెంట్ మోడ్యులేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, బట్ యాజ్ పర్ ద సిలబస్ they only consider it as sinusoidal pulse width modulation technique. So don't go with the other modulation techniques. So just sinusoidal pulse width modulation technique. So this is the syllabus of assistant professor in university. So syllabus for the screening test, electrical engineering part. So thank you friends. Have a nice day.